కొద్ది రోజులు చిన్న బ్రేక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వాన స్టార్ట్ అయింది. ఆగస్టుతో అయిపోయింది అనుకున్నాం, కానీ సెప్టెంబర్లో కూడా వరుణుడు విజృంభిస్తున్నాడు. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో విరుచుకుపడుతున్నాడు. అటుక వర్ష బీభత్సానికి అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది మెదక్. ఆ జిల్లాపై మరొకసారి వరుణుడు విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలో కేవలం అరగంటలోనే, కేవలం 30 నిమిషాల్లోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో రోడ్లన్నీ ఇప్పుడు చెరువుల్ని తలపిస్తున్నాయి. కుల్చారం, రాజ్పల్లి, చిన్నశంకరంపేట ప్రాంతాల్లో పలు కాలనీలన్నీ నీట మునిగాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. 6 బాక్సెస్లో చిన్నశంకరంపేట, రాజ్పల్లి, కుల్చారం, మెదక్ జిల్లా, తాండూరు, వికారాబాద్, యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లా అంటే చౌటుప్పల్ నుంచి కూడా విజువల్స్ చూస్తున్నాం. అక్కడ భారీ వర్షం పడింది. ఇక నిర్మల్ జిల్లా పెంబి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన 3 పిడుగుపాటుకు చనిపోవడంతో పోస్టుమార్టం కోసం గ్రామస్తులు నానా తంటాలు పడ్డారు. వాగులు దాటుకుంటూనే మృతదేహాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏపీలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతుంది. కర్నూలు జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. మంత్రాలయంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొలకల్ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గూడూరు సహా పలు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హలహర్విలో వరుణుడు విజృంభిస్తున్నాడు. నంద్యాలను కూడా వాన వదలట్లేదు.